స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రత్యేకమైన తిథులకు సంబంధించిన విశేష పరిజ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా గురువుగారు. అయితే భాను సప్తమికి సంబంధించి పూర్తి వివరాలు గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ వచ్చే ఆదివారము భాను సప్తమి చాలా ప్రత్యేకమైన రోజు అన్నారు, ఇంతకుముందు మాటలు చెప్పారు. అసలు ఆ రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? ఆ రోజు త్రిపుష్కర యోగం కూడా ఏర్పడిందమ్మా భానుసప్తంతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శాస్త్రంలో, మన వేదాల్లో కావచ్చు, ఉపనిషత్తుల్లో కావచ్చు, జ్యోతిష్ శాస్త్రంలో కావచ్చు, మనము ఏదైతే నిత్య జీవితంలో రుణము, రోగము, శత్రుత్వంతో బాధపడుతూ ఉంటాం, ఈ రుణాన్ని కానీ, రోగాన్ని కానీ, శత్రుత్వాన్ని కానీ పూర్తిగా తొలగించేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది సూర్యభగవానుడికి కూడా ఇవ్వడం జరిగింది అనేటువంటిది మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే చూడండి, రామాయణాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడితో ఎంతో యుద్ధం చేసి ఏమిటిది నా వల్ల అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయ పఠనం చేస్తారు. రామ, నువ్వు ఆదిత్యుడిని ఉపాసించు, నువ్వు గెలుస్తావు అంటే ఏమైంది? శత్రువు నాశనం అయింది. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటే ఆరోగ్యం భాస్కరుడు అంటే రవి యొక్క దాంట్లో ఉంది కాబట్టి నువ్వు రవిని ఉపాసించు. ఉపాసించడం అంటే ఏమిటి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం, నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను కానీ నాకెందుకు అప్పులు అవుతున్నాయి, నాకెందుకు అనారోగ్యం వస్తుంది, నేను ఎవరికి ద్రోహం చేయట్లేదు కదా అనుకుంటాం. కానీ మన శాస్త్రాలు చెప్తుంది ఏమిటంటే సూర్యోదయానికి ముందు కనుక నువ్వు నిద్ర లేవకపోతే అది కూడా ఒక పాపమే అని చెప్తుంది. ఈ రోజుల్లో ఎవరు లెగుస్తున్నారు అసలు? చెప్తానండి. మరి అదేంటండి, మరి నేను నైట్ డ్యూటీ చేస్తాను అంటే అది వేరు. నువ్వు నైట్ డ్యూటీ చేసావు, సంబంధం లేదు. నీకు అనారోగ్యంగా ఉంది, సంబంధం లేదు. సూర్యభగవానుడు ఏమంత ఇదేం చేయడు. అలాగే స్త్రీలు పాపం ఒక్కోసారి వాళ్ళకి కొన్ని వీటి వల్ల ఒక్కోసారి లేవలేకపోతారు పొద్దున్నే. నైట్ ఏదో పిల్లలతో ఒక్కోసారి చంటి పిల్లలు ఉంటారమ్మా, వాళ్ళు మాటికి నిద్రలేస్తున్నప్పుడు వాళ్ళని పడుకోబెట్టేటువంటి క్రమంలో నైట్ నిద్రలేక పొద్దున్న మళ్ళీ కాసేపు పడుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. ఆ రకంగా ఇబ్బందులు ఉంటే నిద్ర లేవలేదంటే వేరే విషయం. కానీ సూర్య సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేచి సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు ఎవరైతే తీర్చుకుంటారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. రెండవది, దాంతోపాటు ఉదయం నిద్ర మనకి చూడండి, మనకి డాక్టర్స్ ఏం చెప్తుంటారు, విటమిన్ డి అనేటువంటి సూర్యుడి ద్వారానే వస్తుందని చెప్తుంది శాస్త్రం, మనకి వైద్యశాస్త్రం. కానీ జ్యోతిశాస్త్రం కానీ, ఉపనిషత్తులు కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, నేను స్వయంగా కూడా అనుభవం పొందినటువంటిది ఏమిటంటే సూర్య భగవానుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. మీరు కనుక రోజు ఉపాసన చేయడం మొదలుపెట్టి మీరు ఏ ప్రశ్న అయినా వేయండి, ఆ ప్రశ్నకి సమాధానం ఎలా ఉంటుందంటే ఇంకా ఈ సమాధానానికి మించిన సమాధానం లేదని ఉంటుంది. అది ఏ ప్రశ్న అయినా కానీ, ఆ జ్యోతిశాస్త్రం కానివ్వండి, లేనట్లయితే మీరు మీ లైఫ్ స్టైల్కి సంబంధించింది కానివ్వండి, మీ ఆరోగ్యానికి సంబంధించింది కానివ్వండి, మీ కుటుంబ సమస్యలకు సంబంధించి అంటే మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని మీరు, సూర్యుడు అంటే ఏదో మనకు వెలుగుతున్నటువంటి అగ్నిగోళం మాత్రమే కాదు, కనబడుతున్న ఫిజికల్గా కనబడుతున్నటువంటి ఫార్మేషన్ కాకుండా అంతర్గతంగా అందులో ఒక అమ్మవారి స్వరూపం, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని ఉంటుంది లలిత సహస్రనామాల్లో. అంటే ఏమిటి? భానుమండలంలో భైరవి అనే నామంతో భైరవి భగమాలిని అంటే బగబగ మండుతున్నటువంటి అమ్మవారు యొక్క స్వరూపం. అమ్మ నువ్వే ఇది. ఓకే. అదేవిధంగా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అని ఉంటుంది లలిత సహస్రనామాల్లో. అంటే అమ్మవారి యొక్క సూర్యుడు ఒక తాటంకం అట. తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటే తపన మండలము, ఉడుప మండలం అంటే ఏమిటి? తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుప మండలం అంటే చంద్రమండలం. అంటే రవిచంద్రులు ఇద్దరు ఆవిడ యొక్క తాటంకములని చెప్తుంది. అంటే సూర్యభగవాను చూస్తే మనం ఏమని అర్థం చేసుకోవాలి, ఓహో అమ్మవారి యొక్క చెవుల్లో ఒకటని అర్థం చేసుకోవాలి. సూర్యభగవాను చూడంగానే లోపల ఇందాక నేను చెప్పినట్టుగా భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని అర్థం చేసుకోవాలి. సూర్య ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే సూర్యుడి గురించి, అందులో యక్షులు ఉంటారు, గంధర్వులు ఉంటారు, అప్సరసలు ఉంటారు, సప్త ఋషులు ఉంటారు, నారాయణుడు ఉంటాడు, శివుడు ఉంటారు, అమ్మవారు ఉంటుంది, ఒక్క సూర్య భగవానుడిని పితృదేవతలు కూడా ఉంటారు. మీరు ఇలా సూర్యభగవానుడు కనుక అర్ఘ్యం వదులుతున్నారు అంటే మీరు పితృదేవతలకి, సమస్త దేవతా గణాలందరికీ కూడా చేస్తున్నట్టు అర్థం. మీరు కేవలం సూర్యుడికి సంబంధించిన నియమాలు ఎవరైతే పాటిస్తారో, ఉదయం నిద్ర లేవడం,
చక్కగా సూర్యాస్తమం తర్వాత ఎటువంటి వండినటువంటి పదార్థాన్ని తినకూడదు. ఇప్పుడు ఇవాళ రేపు చాలామందికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయంటే దానికి కారణం ఏమిటి అంటే వండిన పదార్థాన్ని తినడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. ఏది సూర్యాస్తమం తర్వాత. సూర్యాస్తమం తర్వాత మీకు ఏదైనా కొంచెం హెల్తీగా అంటే ఆకలి బాగా వేస్తుంది, ఏదైనా పండు తినండి. పండు తినడం మంచిది. కానీ వండిన పదార్థాన్ని సూర్యాస్తమం లోపలే తినాలని చెప్తుంది శాస్త్రం. సూర్యాస్తమం దాటిన తర్వాత తినడం వల్ల ఏమవుతుందంటే మీ డైజెస్టివ్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఎవరికైనా జన్మజాతకంలో సూర్య రాశి పాడైనా సూర్యుడు పాడైనా వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గట్ హెల్త్ అంటారు మనకి ఇంగ్లీష్లో. మనకి ఇవాళ రేపు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. మీ గట్ హెల్త్ ఎట్లా ఉంది, మీ గట్ పాడైంది, మీ గట్ బ్యాక్టీరియా బాగుండాలి అని ఇవాళ రేపు మాట్లాడుతున్నాం మనం. ఇదంతా మన పురాతనమైన మహర్షులు అందరూ ఎప్పుడో చెప్పారు. అయ్యా నువ్వు నీ ఫుడ్ వల్లే నీ యొక్క ఆరోగ్యం ఉంది అనేటువంటిది. ఆ రకంగా ఏంటంటే సూర్యుడిని ఎవరైతే ఉపాసిస్తారో మొట్టమొదటిగా శాస్త్రం చెప్తున్నటువంటిది మీకు పూర్వజన్మ కర్మను తొలగించేటువంటి శక్తి దానికి ఉంటుంది. శత్రువుని జయించే శక్తి దానికి ఉంటుంది. అప్పులు పాలవుతూ ఉంటాం. సూర్య ఉపాసన చేయండి, సూర్యుడిని చూస్తూ అపర్ణాయ నమః మంత్రం చేయండి, ఖచ్చితంగా అప్పుల నుంచి బయటపడతాడు. ఆరోగ్యం నుంచి బయటపడాలంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చెప్చేయండి. అయితే నేను మీకు ఇక్కడ ఇవాళ నేను మీకు చెప్పబోయేటువంటి మంత్రానికి ఒక భావన చేస్తూ ఉండండి చెప్తా. ఏంటంటే ఉదాహరణకి మీకు అప్పు క్లియర్ అవ్వాలి. సూర్య భగవానుని చూస్తూ ఓం అపర్ణాయే నమః అని అనుకుంటూ మీరు నేను ఈ అప్పు తీర్చడానికి నాకు అమ్మవారి శక్తిని ఇస్తుంది, నేను అమ్మవారి శక్తి ద్వారా నేను కష్టపడి అప్పు తీర్చగలను అని అనుకోండి. మంత్రం అనుకోండి, వెంటనే ఆ మాట అనుకోండి. మంత్రం అనుకోండి, ఆ మాట అనుకోండి. ఎందుకంటే మనం ఎవరమో కాదు, కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఈ బ్రహ్మాండం ఎవరైతే ఉందో పిండాండంగా మనం ఉన్న సెల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉందో మొత్తం విశ్వంలో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఏదైతే భావన చేస్తూ ఇప్పుడు ఆరోగ్య సంబంధించిన సూర్యుడిని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని నమః చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అని అనుకోని వెంటనే నాకు ఆ సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, అమ్మవారు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, అమ్మవారి అనుగ్రహంతో నేను ఆరోగ్యంగా ఉంటాను అని అనుకోండి ఒకసారి. మళ్ళీ సర్వవ్యాధి ప్రశమని నేను అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉంటాను అంటే ఏమిటంటే మీరు ఏదైతే భావన చేస్తూ ఉంటారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ రకంగా మీరు కనుక చేస్తూ ఈ సూర్యుడి యొక్క భాను సప్తమి రోజు ఉదయం పొద్దున్న నిద్రలేచిన వెంటనే చక్కగా మీరు కాలకృత్యాలు తీర్చుకొని మీ నిత్య దైనందిన జీవితంలో ఏదైతే చేసుకుంటారో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత తదుపరి మీరు స్వామివారికి పాయసం నైవేద్యాన్ని పెట్టి సగ్గుజావుతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టి సూర్యుడికి సమర్పించి వీలైతే ఎవరికైనా సరే చాలామందికి తెలియని విషయం ఏంటంటే సండే వస్తుంది కదా నాన్ వెజిటేరియన్ తింటారు, సండేస్ తినకూడదు, బుధవారం తినండి ఒకవేళ మీకు అంతగా అలవాటు ఉంటాయి. ఇవాళ రేపు ఎలా ఉందంటే అమ్మ విటమిన్ B12 ఏదైతే ఉందో నాన్ వెజిటేరియన్లో వస్తుందంటారు డాక్టర్స్. ఇప్పుడు వెజ్లో కూడా దొరుకుతుంది, కానీ కొంతమందికి వెజ్లో దొరికింది సరిపోదు. అలాంటప్పుడు వారి ప్రాణం కాపాడుకోవడం కోసమని కొంత తినేవాళ్ళని నేను చూశాను. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ సండేస్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇది సూర్యుడికి ఇచ్చేటువంటి దాంట్లో మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రక్రియలో ఒకటి భాగం అవుతుంది. సో ఆదివారం నాన్ వెజ్ అవాయిడ్ చేసి అవాయిడ్ చేయాలి. ప్రత్యేకించి ఆ రోజు జపించవలసిన మంత్రం ఏమైనా ఉంటుంది? ఒకటేనమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా సూర్యుడికి నామాలు ఉన్నాయి, 12 ద్వాదశ నామాలు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. లేదా ఓం సూర్యాయ నమః చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా సూర్యుడి లోపలే అమ్మవారిని తలుచుకుంటూ కూడా చేయొచ్చు. ఈ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం కి తగిన మంత్రాన్ని మనం చేసుకోవడం ద్వారా ఒకటి పరిపూర్ణంగా మీరు కనబడుతున్నటువంటి అగ్నిగోళం మాత్రమే కాదు, దాని వెనకాతల ఒక శక్తి ఉంది అనేటువంటి భావనతో మీరు చేయాలి. అది నమ్మాలి, నమ్మి చేయడం వల్ల ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎంతో చక్కగా డీటెయిల్ గా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. మరి ఇదండి భాను సప్తమికి సంబంధించి చక్కటి విషయ పరిజ్ఞానము. ఆ రోజు మనం అందరం కూడా ఉన్నటువంటి సమస్యలకు ఖచ్చితంగా ఆచరించవలసిన మంత్రము, జపించవలసిన మంత్రము, ఆచరించవలసిన విధి విధానాలు పూర్తిగా వివరంగా సవివరంగా వివరించారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.